అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఏపీడీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ గురించి ఇప్పుడు చాలా వార్తలొస్తున్నాయి కదా. అసలు విషయమేంటి? ఆ నోటిఫికేషన్ కదేంటి? పోస్టులు ఎన్ని ఉండొచ్చు? ఎదురయ్యే సవాళ్లేంటి? వీటన్నింటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే, ఒకేసారి దాదాపు 10,000 పోస్టులు వస్తున్నాయంటున్నారు. ఇది సూపర్ న్యూస్. కానీ అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒక కొత్త ఛాలెంజ్ కూడా మన ముందుకొచ్చింది. ఫస్ట్ పాయింట్, అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది? ఎంత పెద్దగా ఉండబోతోంది? దీన్నందరూ మెగా డిఎస్సి అంటున్నారంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది కదా. ఏంటో చూద్దాం. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంతా సవ్యంగా జరిగితే ఫిబ్రవరి 2వ వారంలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ తర్వాత ప్రిపేర్ అవడానికి మనకి పెద్దగా టైం ఉండదు. మహా అయితే కొన్ని వారాలు అంతే. సరే, ఈ 10,000 పోస్టుల లెక్క అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఈ నెంబర్ ఎక్కడ్నుంచొచ్చింది? ఇది నిజమేనా? ఆ లెక్కలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ పెద్ద నంబర్కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? 2026లో జరగబోయే రిటైర్మెంట్స్. అవును, ఆ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 9,500 మంది టీచర్లు రిటైర్ అవ్వబోతున్నారు. అదన్మాట అసలు విషయం. ఈ రిటైర్మెంట్స్ వల్ల ఏర్పడే ఖాళీలు కూడా చాలా కీలకమైన పోస్టుల్లో ఉన్నాయి. చూడండి, మన ప్రైమరీ స్కూల్స్కి బ్యాక్బోన్ లాంటి ఎస్జీటీ పోస్టులే ఏకంగా 6,000ఉన్నాయి. వాటితో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక 3,000, ఇంకా పీటీ పోస్టులు ఒక 500. అంటే అన్ని కలిపి ఒక పెద్ద సంఖ్య. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ 9,500 రిటైర్మెంట్ వేకెన్సీస్కి ఆల్రెడీ ఉన్న ఖాళీలను కూడా యాడ్ చెయ్యాలి. అంటే సుమారుగా ఒక 1,100 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు, ఇంతకుముందు నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులు, ఇవన్నీ కలిపితే టోటల్ ఫిగర్ ఈజీగా 10,000 దాటిపోతుంది. సరే, ఇన్ని పోస్టులు, మంచి అవకాశం, అంతా బాగుంది. కానీ ఇక్కడే కథలో అసలైన మలుపు రాబోతోంది. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఒక పెద్ద మార్పును ప్రపోజ్ చేస్తున్నారు. ఇది అభ్యర్థుల ప్రిపరేషన్కి ఒక పెద్ద సవాల్గా మారే అవకాశముంది. సో సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక కాయిన్కి 2 వైపులున్నట్లు. ఒకవైపు చూస్తే వావ్, 10,000కు పైగా పోస్టులు, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మరోవైపు తిప్పి చూస్తే ఆ ఆపర్చునిటీని అందుకోవాలంటే ఒక కొత్త పరీక్షను ఎదుర్కోవాలి. అదొక ఛాలెంజ్. అసలు ఈ కొత్త మార్పేంటంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని ప్రపోజ్ చేసింది. వాళ్ళేమంటున్నారంటే, ఇప్పటి టీచర్లకు ఇంగ్లీష్, టెక్నాలజీ స్కిల్స్ కంపల్సరీగా ఉండాలి. అందుకే డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్పై ఒక కొత్త పేపర్ లేదా సెక్షన్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఓకే, ఇది ప్రపోజల్. కానీ ఇక్కడే అందరిలోనూ ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. ఏంటంటే, ఈ కొత్త సబ్జెక్ట్లని ఒక సపరేట్ క్వాలిఫైయింగ్ పేపర్లా పెడతారా, లేకపోతే మెయిన్ ఎగ్జామ్లోనే కలిపేస్తారా? ఈ క్లారిటీ లేకపోవడమే ఇప్పుడు అందర్నీ టెన్షన్ పెడుతోంది. సరే, ఇప్పుడు మనం ముందున్న ప్రశ్న ఇది. టైం తక్కువుంది, ఒక కొత్త ఛాలెంజ్ కూడా ఉంది. మరి ఇలాంటి టైంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఒక సింపుల్ 3 స్టెప్ స్ట్రాటజీ ఫాలో అవ్వమంటున్నారు. స్టెప్ 1, ఫిబ్రవరి 15th లోపు మీ కోర్ సబ్జెక్టులు అంటే డిఎస్సి సిలబస్లో మెయిన్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేయండి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. స్టెప్ 2, ఆ తర్వాత ఈ కొత్తగా రాబోయే ఇంగ్లీష్, కంప్యూటర్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. ఇక లాస్ట్ స్టెప్ 3, మిగిలిన 30 నుంచి 40 రోజులు కేవలం రివిజన్ రివిజన్ రివిజన్, వీలైనన్ని మాక్ టెస్టులు రాయడం. ఇదే గెలుపుకి ఫార్ములా. ఎక్స్పర్ట్స్ దగ్గర్నుంచి టాపర్స్ వరకు అందరూ చెప్పే ఒకే ఒక మాట, చాలా ముఖ్యమైన మాట ఏంటంటే, దయచేసి నోటిఫికేషన్ కోసం వెయిట్ చెయ్యొద్దు. ఇప్పుడు గనక ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే తర్వాత మొత్తం సిలబస్ కవర్ చేయడం అస్సలు కుదరదు. రేపు ఎలాంటి మార్పు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలంటే ప్రిపేర్ అవ్వడానికి ఇదే రైట్ టైం. ఫైనల్గా ఈ మొత్తం ప్రిపరేషన్ జర్నీలో మనల్ని నడిపించే ఒకే ఒక మంత్రం, నిన్ను నీవు నమ్ముకో, హార్డ్వర్క్ నమ్ముకో, ఖచ్చితంగా సక్సెస్ నీ వెంటే ఉంటది. సెల్ఫ్ బిలీఫ్, హార్డ్వర్క్, ఈ 2 ఉంటే చాలు, విజయం మనదే. సో చూసారుగా, ఒకవైపు ఒక మెగా ఆపర్చునిటీ, మరోవైపు ఒక కొత్త ఛాలెంజ్. ఇది ప్రతి అభ్యర్థి కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్. మరి ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవడానికి, ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా?